ఎందుకంటే నల్లధనం వెనక తీసుకొస్తాం, మీ అందరి అకౌంట్లో వేస్తాం, మొత్తం దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్తే ఒక్కటి మాత్రం ఇక్కడ సాధ్యమైంది. ఏది డిజిటల్ చెల్లింపులు ఏదైతే ఉందో ఇది సాధ్యమైంది తప్ప మిగతా అంతా కూడా చిన్న చితక మధ్యతరగతి అందరూ కూడా ఈరోజు ఆ నోట్ల రద్దు వల్ల నష్టపోయినారు. కనీసం 100 రూపాయలు కావాలంటే కూడా దొరకని పరిస్థితి ఏర్పడ్డది. మీరు గమనించచ్చు మిత్రులారా, వాస్తవం కదా. ఆ పరిస్థితి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ప్రతి చిన్న కూరగాయలు ఫ్రూట్ స్టాల్లో కూడా క్యూఆర్ కోడ్ పెడతా ఉన్నారు, క్యూఆర్ కోడ్ పెట్టి చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా గమనించండి మిత్రులారా, ఈ చర్యలన్నీ కూడా ఇది పేద మధ్యతరగతి ప్రజలకే తప్ప మళ్ళీ ఇంకోటి వీళ్ళు ఏమైనా గొప్పగా చేస్తారా అంటే ఆ కార్పొరేటివ్ సంస్థలకు అందరికి కూడా మాఫీలు ఇచ్చి కూడా పోతా ఉన్నారు. లక్షల కోట్లు 1000 కోట్లు మాఫీలు ఇస్తారు. అదే ఇలా 100 రూపాయలు కట్టకపోతే శ్రీకాంత్ రెడ్డి కూడా పై పెడతారు, అరుణ్ కుమార్ రెడ్డి కూడా పై పెడతారు అంతే. బ్యాంకులు పోయి సామాన్యులు చిన్న తలుపులు ఎత్తుకపోవడం గమ్మతుండదు. అవి వచ్చేటంత అప్పట్లో రాజుల దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క సుంకాలు దాన్ని ఏమంటారు, సుంకం కట్టకపోతే తలుపులు ఎత్తుకపోయినట్టుగా ఇలా బ్యాంకులు కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంది. వాస్తవం కదా, అంతే వాస్తవం మరిగా.